24 గంటలు గడవక ముందే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నిన్నటి వరకు ఈ ఇన్సిడెంట్ కి కారణం కేవలం ఆ బస్ డ్రైవర్ అనుకొని యూట్యూబర్స్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, మన ఛానల్లో కూడా దీనిపైన ఒక వీడియో తీయడం జరిగింది. కేవలం బస్ డ్రైవర్దే తప్పు అన్నట్లు అనిపించింది. అయితే 24 గంటలు గడవక ముందు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కొత్త విషయాలు బయటికి రావడం జరిగింది. ఆ విజువల్స్ చూసి ఈ ఇన్సిడెంట్ కి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు కొన్ని విషయాలు బయటికి రావడం అనేది జరుగుతుంది. అయితే అది ఏంటి అనేది మన ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న ఏదైతే కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24 తారీఖున కర్నూలు జిల్లాలోని చిన్న టాకూర్ గ్రామంలో ఉల్లందకొండ అనే క్రాస్ రోడ్ వద్ద NH44 రోడ్డు పైన ఏదైతే ఈ బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దానికి కొంత సమయం ముందు, కొన్ని కిలోమీటర్ల ముందు, సుమారు 2 గంటల 22 నిమిషాల నుంచి 2 గంటల 34 నిమిషాల సమయం 3 కిలోమీటర్ల ముందు ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ లో ఏదైతే ఈ బైక్ యాక్సిడెంట్ కూడా జరిగింది కదా, ఆ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో శివశంకర్, అతను ఆ పెట్రోల్ బంక్ కి పెట్రోల్ వేయించుకోవడానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి CCTV ఫుటేజ్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇది చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో దీనికి మూల కారణము ఈ CCTV ఫుటేజ్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అది ఏంటంటే ఏదైతే ఈ శివశంకర్ ఉన్నాడో అతనితో పాటు అతని ఫ్రెండ్ స్వామి కూడా ఉన్నాడు. స్వామిని తన ఇంటికి డ్రాప్ చేయడానికి ఈ శివశంకర్ కర్నూలు నివాసి అతను వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే పెట్రోల్ వేయించుకోవడానికి ఏదైతే 2:22 నిమిషాల సమయంలో ఆ పెట్రోల్ బంక్ కి రావడం జరిగింది. అయితే ఆ విజువల్స్ లో ఏం కనిపిస్తుందంటే అతను క్లియర్ గా మందు తాగినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసే చేష్టలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, బైక్ ని తిప్పే కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి. బైక్ ని తిప్పే క్రమము, దాంతో పాటు బైక్ ఆన్ చేసుకొని ముందుకెళ్లే క్రమంలో బైక్ అక్కడ స్కిడ్ అయినట్టు కనపడము. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ కి బస్సుకి ఒక 10 నిమిషాల గ్యాప్ అయితే ఉంది. ఈ ఇన్సిడెంట్ ఇతను బైక్ తీసుకొని ఏదైతే ఈ కర్నూలు హైవే ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే దారి మధ్యలోనే వర్షం హెవీగా పడడంతో అతను స్కిడ్ అయి అక్కడ పడిపోవడం, దాని తర్వాత అతను అక్కడే స్పాట్ డెడ్ అయిపోవడం కూడా జరిగింది. అక్కడ నుంచి అతని ఫ్రెండ్ సేవ్ అవ్వడం జరిగింది. అతను పక్కన పడిపోయి ఉన్నాడు. అది అలానే ఉంది. అయితే ఏదైతే ఘటనా స్థలం వద్ద సుమారు 3 గంటల సమయంలో ఈ బస్సు చాలా వేగంగా, దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈ బస్ అనేది రావడం జరిగింది. ఈ బస్సు ఆపే ప్రయత్నం అయితే అతని ఫ్రెండ్ చేసినప్పటికీ ఆ బైక్ ని అతను లాగలేకపోయాడు, తన ఫ్రెండ్ ని లాగలేకపోయాడు. అది హెవీ వెయిట్ ఉండడంతో. దాంతో పాటుగా బస్సు కూడా 120 కిలోమీటర్ల స్పీడ్ తో వస్తుంది. దీంతో ఆ బైక్ ని హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన తర్వాత అతను ఆ బైక్ ని హిట్ చేసిన తర్వాత ఆపేస్తే ఇంత పెద్ద ప్రమాదం జరగకపోయేది. కానీ అతను అలానే దాన్ని దాదాపు 200 నుంచి 300 మీటర్లు లాక్కొని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఏమైందంటే అప్పటికే ఆ బైక్ పడిపోయి ఉండడము, దానికి ఉన్న ఫ్యూల్ ట్యాంక్ ఉన్న క్యాప్ ఏదైతే ఉందో అది పోవడము, అది డ్యామేజ్ అవ్వడము, దాంతో పాటుగా పెట్రోల్ మొత్తం కింద పారడం, దీంతో పాటుగా ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉందో బస్సు డీజిల్ ట్యాంక్ అది కూడా పగిలిపోయి ఈ క్రాష్ వల్ల మంట చెలరేగి ఈ బ్లాస్ట్ జరిగినట్లు మినీ బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో దాదాపు 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోవడము, దాంతోపాటు ఆ రైడర్ ప్రాణాలు కోల్పోవడం కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ తప్పు కేవలం బస్ డ్రైవర్ది ఎంతైతే ఉందో దాంతో పాటుగా ఈ బైక్ రైడర్ది కూడా ఉన్నది అన్నట్లు క్లియర్ గా తెలుస్తుంది. అతను ఫ్రెండ్ చెప్పిన మాటలు కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇతను ఒక కర్నూలు నివాసి శివశంకర్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా రోధిస్తున్నారు. ఏం చేసినప్పటికీ దీనికి ఒక మందు అనేది కారణం అన్నట్లు తెలుస్తుంది. మనము డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టినా అది మన మంచి కోసమే అని చెప్పి అనుకోకుండా దీన్ని మనము ఇలా ప్రవర్తిస్తూ మన ప్రాణంతో పాటు దాదాపు 20 నుంచి 20 మంది ప్రాణాలు పోవడానికి ఒక కారణం. ఇక్కడ కేవలం బైక్ రైడర్ది ఎంతైతే తప్పు ఉందో దాంతో పాటు బస్ డ్రైవర్ది, ఏదైతే ఈ బస్ డ్రైవర్ ఉన్నాడో అతను మహబూబ్ నగర్ నుంచి సెకండ్ డ్రైవర్ బండి నడుపుతున్నాడు. అతను బైక్ ని ఎప్పుడైతే హిట్ చేశాడో అప్పుడే బస్ ని ఆపేస్తే ఈ ప్రమాదం జరగకుండా ఉండేది. కానీ అతను అలా ఆపకుండా దాన్ని అలానే రాక్కుంటూ ముందుకు తీసుకెళ్లి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు పట్టుకపోయి అది డీజిల్ ట్యాంక్ బస్ట్ అయి కంప్లీట్ గా పేలడానికి గల కారణమయ్యాడు. దాదాపు 25 మంది మరణానికి కారణమయ్యాడు అతను. ఈ ఇన్సిడెంట్ తో ఒక విషయం అయితే తెలుస్తుంది. మందు అనేది
మనల్ని ఎంత నాశనం చేస్తుంది, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంత నాశనం చేస్తుంది. దాంతోపాటు మనం ఏదైతే పని మీద ఉంటామో మన నిర్లక్ష్యం వల్ల ఎంత పెద్దటి ఆపద వస్తుందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ మందు వల్ల ఎంత నష్టం జరిగిందో అలాగే నిర్లక్ష్యం వల్ల కూడా అంతే నష్టం జరిగింది. రేపటి రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే మనం సరిగా ఉండాలి. అంటే మనము డ్రైవ్ చేసేటప్పుడు ప్లీజ్ ఇది ఒక నా రిక్వెస్ట్గా అనుకోండి, డ్రంక్ చేయకండి ప్లీజ్. కేవలం మీ ప్రాణమే కాదు, మీ పైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళ హోప్సే కాదు, మీ వల్ల ఎదుటివారు ఏమీ చేయని అభం శుభం తెలియని వ్యక్తులు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పి అర్థం చేసుకుంటున్నా. మీ యొక్క పనిని నిర్లక్ష్యంతో కాకుండా బాధ్యతతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. దీనిపైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లీజ్ మీరు చేసేది ఏంటంటే ఇలాంటి వీడియోస్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్కి మీరు రీచ్ చేయాలి. ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యొక్క ఛానల్లో మనము ఇలాంటి కరెంట్ ఇష్యూస్తో పాటు క్రైమ్ స్టోరీస్, దాంతోపాటు నా ఒపీనియన్స్, హిస్టరీ, ఎడ్యుకేషనల్ వీడియోస్, జియో పొలిటికల్ వీడియోస్ మన ఛానల్లో మనం చేస్తూనే ఉంటాం. మీరు మీ పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేమీ లేదు, మీకు ఒక మంచి కంటెంట్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై, సైనింగ్ ఆఫ్.